అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి స్వాతి నక్షత్రం. ఈరోజు ఆదివారం, విశేషమైన రోజు. ఆదివారం స్వాతి నక్షత్రం. మరొక విశేషం ఏంటంటే ఈరోజు నరసింహ జయంతి. స్వాతి నక్షత్రంలో వచ్చే రోజు వైశాఖ మాసం నరసింహస్వామి జయంతి. అన్ని చోట్ల నరసింహస్వామిని ఆరాధిస్తుంటారు, పూజిస్తూ ఉంటారు. మన దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రసిద్ధి పొందిన నవనారసింహ క్షేత్రాలు అనే ప్రపంచమంతా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఇక్కడే ఉంటాయి. అటువంటి దివ్యమైన క్షేత్రాలు మన దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనందరి అదృష్టం. అయితే ఈరోజు మంత్రబలంలో విశేషంగా నారసింహస్వామి వారి నామాన్ని జపిద్దాం. నమో నరసింహాయ హిరణ్యకశిపు వక్షస్థల విదరణాయ త్రిభువన వ్యాపకాయ భూత ప్రేత పిశాచిని శాకిని డాకిని కీలోన్మూలనాయ సమస్త దోషాన్ హన హన సర సర చల చల కంప కంప మత మత హూం ఫట్ టం టహా మహారుద్రజాపిత లక్ష్మీ నరసింహాయ నమః. ఈ శ్లోకం చాలా శక్తియుతమైనది. అందరికీ ఈ శ్లోకం తెలియకపోవచ్చు. అయితే నారసింహస్వామి నామం అయితే తెలుసు కదా. మనం ఈరోజు ప్రకృతిలో పూర్వంలో ఈ ఒక మహావిష్ణు దశావతారాల్లో అద్భుతమైన అవతారం. అంటే శరీరము మానవ శరీరం, కానీ శిరస్సు ఏదైతే ఉంటుందో ఆ శిరస్సు భాగం ఉగ్రరూపము, నరసింహ రూపము, సింహ రూపము. ఇటువంటి అద్భుతమైన వర్ణన ఆ స్వామి వారు వెలుగుకి ప్రకాశింపబడే ఒక అద్భుతమైన జ్యోతి రూపం నరసింహస్వామి. అక్కడ శక్తి మరియు ధర్మాన్ని చూపిస్తుంది. శక్తి మనిషిలో ఉన్న ఆత్మబలం, శక్తి ధర్మాన్ని చూపిస్తుంది. ఇదశ్చ నారాయణ అదశ్చ నారాయణ సర్వశ్చ నారాయణ అంటే అన్ని చోట్ల, అన్ని రూపాల్లో, అన్ని విధాల్లో ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు అనే దానికి నిదర్శనం. అందుకే ఆ సమయంలో భక్త ప్రహ్లాదుడు భగవంతుడు నారాయణుడు అన్ని చోట్ల ఉంటాడు అంటే ఆ సమయంలో హిరణ్యకశిపు అతను ఈ స్తంభంలో ఉన్నాడా నరసింహము అంటే, ఈ స్తంభంలో ఉన్నాడా నీ నారాయణ అంటే అవును అని అంటాడు. ఆ సమయంలో అయితే బయటికి రావాలి అని చెప్పి తన చేతిలో ఉన్న గదని ఆ స్తంభానికి తాకంగానే ఆ స్తంభంలోనే ఆవిర్భవించిన నరసింహావతారం. ఇవన్నీ కథలు మనకన్నీ తెలుసు. కానీ ప్రతి ఒక్క అవతారానికి కూడా ఒక విశేషత ఉంది. మనము నీళ్లలో మత్స్యని చూస్తాం. మత్స్యావతారం జ్ఞానానికి ప్రతీకం. అంటే
నీళ్ళల్లో మత్స్య ఎలా ఉంటుందో ఆ మత్స్య అనేది బయటకు వస్తే ఇక ఆ మత్స్య లేదు. అదే విధానంగా మన ఆత్మ బయటకు వచ్చింది అంటే మన జ్ఞానం ఈ శరీరంలో నశించిపోతుంది అని అర్థం. కానీ మత్స్యావతారంలో వేదాలని గుర్తుపెట్టుకోండి, వేదాలని జాగ్రత్త చేశారు. వేదాలని రక్షించడానికి మత్స్యావతారం మనకు అందరికీ తెలుసు కదా. మత్స్యావతారం వేదాలని రక్షించడానికి. అంటే దాని అర్థం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మత్స్యావతారాన్ని మన జీవితంలో కూడా ఒక అద్భుతమైన సన్నివేశంగా మనం తీసుకోవచ్చు. అంటే జ్ఞానము, మత్స్య అంటే జ్ఞానము అంటే మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నీరు ఏదైతే ఉందో దానికి ఆకారం ఉండదు. ఏ దాంట్లోకి పోస్తే ఆ విధానంగా అవుతుంది. అదే విధానంగా శరీరానికి ఆకారం అనేది ఉండదు. అంటే శరీరానికి ఒకే ఆకారం అనేది ఉండదు. ఒకరు పొడవు ఉండొచ్చు, ఒకరు పొట్టిగా ఉండొచ్చు, ఒకరు లావుగా ఉండొచ్చు, కొందరు సన్నగా ఉండొచ్చు. అంటే నీరులాగా అందులో ఉన్న మత్స్య అంటే మీలో ఉన్న జ్ఞానము అని అర్థం చేసుకోండి. మీలో ఉన్న జ్ఞానం అంటే ప్రతి మనిషి జ్ఞానాన్ని పొందాలి, విద్యని పొందాలి అనేది చూపిస్తుంది. ఆ విద్య నుంచి మనం ఎలా బతకచ్చు అనే దాన్ని నెక్స్ట్ అవతారం ఏంటి? కూర్మావతారం. ఆ కూర్మావతారంలో ఏంటి? అమృతము బయటకు వచ్చింది. అమృతానికి బయటకు వచ్చింది కూర్మావతారం. ఎలా బయటకు వచ్చింది అంటే ఆ ఒక శిఖరాన్ని, ఆదిశేషుని తాడుగా తీసుకొని శిఖరాన్ని పాల సముద్రంలో పెట్టి చిలికితే అప్పుడు ఆ పాల సముద్రంలో కింద భూమికి హాని కాకుండా, ప్రకృతికి హాని కాకుండా కింద ఏదైనా పీఠం కావాలి. ఆ పీఠంగా కూర్మావతారం వచ్చింది. వాస్తు పురుషుడు అని కూడా అంటాం మనం. అంటే వాస్తు పురుషుడు లాగా కూర్మ రూపం. ఆ ఒక కూర్మావతారంలో ఆ ఒక ఏదైతే శిఖరం అంటే ఆ మజ్జిగ చిలికినట్టు చిలికే సమయంలో ఆ ఒక కింద ఆధార రూపంగా నిలబడింది ఆ కూర్మావతారం. అంటే అప్పుడు ఆవిర్భవించింది అమృతం. అమృతం ఏ దానికి అంటే ప్రాణానికి మరియు ఆరోగ్యం. చూసారా, అమృతం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఆ ఒక ఆరోగ్యము అంటే మన జీవితంలో మొదటిది జ్ఞానము, రెండోది ఆరోగ్యము. ఇవి రెండు ప్రాప్తించాయి. మూడోది వరాహ అవతారం, అస్తిత్వం. అంటే భూమిని ఒక రాక్షసుడు తీసుకోపోతే వరాహస్వామి రూపం వల్ల భూమి తన అస్తిత్వంలో ఉంచడానికి వరాహ అవతారం అయింది. అంటే మన జీవితంలో ఈ రెండు పొందితే మనకు ఒక అస్తిత్వము అనేది ప్రాప్తిస్తుంది. కర్తవ్యం అస్తిత్వం అంటే. అది అయిన తర్వాత నరసింహావతారం. అంటే ఒక అస్తిత్వము తర్వాత జ్ఞానము, ఆరోగ్యం మూడు ఉంటే అప్పుడు మనం ఏం చెయ్యొచ్చు? ప్రకృతిలో ఉన్న ఈ దుష్ట శక్తుల్ని సంహరించచ్చు. అంటే ధర్మం వైపు వెళుతూ అధర్మాన్ని ఎదిరించచ్చు. చూసారా ఎంతో గొప్ప వర్ణన ఉంది ఇందులో. తదుపరి అవతారం వామనావతారం. కుబ్జదారి, కుబ్జ పట్టివాడు 3 అడుగుల్లో ఈ బ్రహ్మాండాన్ని కొల్చేశాడు. అంటే అప్పటిదాకా పరిపూర్ణం లేదు శరీరం. మత్స్యావతారంలో నారాయణుడు, తర్వాత కూర్మావతారంలో నారాయణుడు, వరాహావతారం నారాయణ చూసాము, ఇది నరసింహావతారంలో నారాయణ చూసాం. ఇక్కడ పరిపూర్ణత్వము చూడండి. అంటే అక్కడ మనిషి ఆకారము, పొడవు, దేహము అనేది ముఖ్యం కాదు. జ్ఞానం అనేది ముఖ్యము, ఆరోగ్యం అనేది ముఖ్యము, అస్తిత్వం అనేది ముఖ్యం, ధర్మం అనేది ముఖ్యము అని ఆ 4 కలిసి అక్కడ వామనావతారం వచ్చింది. ఆ వామనావతారంలో జ్ఞానంతో ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేసుకున్నారు. అంటే మీలో ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రపంచంలో మీరు కూడా గొప్ప వ్యక్తి అవ్వచ్చు అనేది అయింది. తదుపరి ఇవన్నీ పొందిన తర్వాత పరశురామ అంటే అక్కడ కూడా పరశురామావతారం. ఎంత సాత్విక స్వభావం ఉన్నా ధర్మ రక్షణ కోసం ఉగ్రరూపం తాళక తప్పదు అని పరశురామావతారం అక్కడ పితృ పరిపాలన, పితృకి మొదటి స్థానాన్ని ఇచ్చారు. అవును కదా. తదుపరి రామావతారం. కర్తవ్యం ముఖ్యమా మరియు కుటుంబం ముఖ్యమా? కర్తవ్యం ముఖ్యము అని రామావతారంలో చూసుకున్నాం. తదుపరి కృష్ణావతారం.
వీటన్నిటిని మనము పొందిన తర్వాత ప్రేమ, దయ, క్షమ, ఈ గుణాలుంటేనే దైవత్వము. ఇవన్నీ కృష్ణుల్లో ఉండేది. అది అయిన తర్వాత బౌద్ధావతారం అంటే బుద్ధ అంటే కళ్ళు మూసుకుంటేనే జ్ఞానము అనేది ప్రాప్తిస్తుంది. బుద్ధావతారంలో మనకి ఏం చేస్తుంది అంటే శాంత స్వరూపం, ప్రపంచానికి క్షేమం కోరడమే అతి ముఖ్యమైనది. మనిషి ఆఖరి జీవితంలో మౌనంగా ఉండాలి అనే దాన్ని బుద్ధావతారం చూసాం. కల్కి అవతారం, కల్కి అవతారం అంటే ప్రయాణము అని అర్థం. అంటే గుర్రంలో వస్తున్నాడు, యుద్ధం చేస్తున్నారు, అధర్మం ఎప్పుడైతే సృష్టి అవుతుందో అప్పుడు కల్కి అవతారంగా నేను వస్తాను అన్నారు కదా కలియుగంలో. ఆ కల్కి అవతారం ఏంటంటే మనమందరూ ఒకటే, అధర్మం వచ్చినప్పుడు మనమందరూ ఒకటై మనము ధర్మయుద్ధంగా ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని నిర్మూలన చెయ్యాలి అనేది కల్కి అవతారం. ఇప్పుడు మనిషిలోనే ధర్మము అధర్మము ఉంది, కుటుంబంలోనే ధర్మము అధర్మం ఉంది. ఎప్పుడైతే ధర్మాత్ములంతా ఒకటవుతారో అధర్మ నిర్మూలన చెయ్యండి. కుటుంబంలో కావచ్చు, ఊరిలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు అనే దాన్ని ఇక్కడ దశావతారంలో మనకి మన జీవిత రహస్యాన్ని ముందు పెట్టాడు. మనిషిలో ఏమేమి గుణాలు ఉండాలి అనే దాన్ని చూపించిందే ఈ ఒక దశావతారాలు. ఆ దశావతార తత్వం అంతా కూడా ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మృగాల్లో జ్ఞానం లేకపోవచ్చు, కానీ మనిషిలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనిషి అంత పవిత్రమైన జీవితం మరొకటి లేదు. కానీ దాని ధర్మం వైపు వెళ్ళినప్పుడు మాత్రమే అప్పుడు మనిషి జీవితం అనేది సార్థకమవుతుంది. ఈరోజు భక్తితో ప్రశాంతంగా నరసింహస్వామి నామజపం చేద్దాం. ఈ నామజపం చేయడం వలన మనకి నమో నరసింహ హిరణ్యకశిపు వక్షస్థల విదరణాయ అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేస్తుంది, నిర్మూలన చేస్తుంది. త్రిభువన వ్యాపకాయ అంటే ఆరోగ్యంతో పాటు మనకి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. త్రిభువన వ్యాపకాయ భూత ప్రేత పిశాచిని అంటే బయట ఉన్న దుష్ట శక్తులన్నిటికీ కూడా మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి పెరిగితే అవే పారిపోతాయి. ఎంత గొప్పదో చూడండి. దుష్ట శక్తులు అంటే అపవాదాలు, అవమానాలు, నిందలు, ఇటువంటి దుష్ట శక్తులన్నీ దూరం అవుతాయి. ఎంత గొప్పగా వర్ణించారు ఈ శ్లోకాన్ని. ఈరోజు భక్తితో మనము నరసింహస్వామి నామమంత్రాన్ని జపిద్దాం. ఓం నమో నారసింహాయ. ఇక్కడ ఓం నమో నరసింహాయ అని కూడా అనొచ్చు, నారసింహాయ అని కూడా అనొచ్చు. ఈ నామాన్ని రెండు విధాలుగాను పలకచ్చు. నారసింహ, నరసింహ ఇవి రెండు. మధ్యలో అర్కావత్ వస్తే నరసింహ అవుతుంది. నాకి దీర్ఘాకారం వస్తే నారసింహ అవుతుంది. ఇంతే వ్యత్యాసం, వేరే ఇంకేం లేదు. కానీ ఈ ఒక్క నామంకి చాలా శక్తి ఉంటుంది. ఈరోజు ఒక 108 సార్లు జపించండి. ఇంకా మీకు శక్తి కావాలి, సమస్త శత్రువుల్ని కూడా మనము జయించాలి, మనలో ఉన్న బాధలు తొలగిపోవాలి అంటే ఈ రోజు విశేషమైన రోజు కాబట్టి నరసింహస్వామి కరావలంబ స్తోత్రము అని ఉంది. ఆ స్తోత్రాన్ని చదవండి. ఈరోజు విశేషంగా ఇంట్లో ఒక కలశాన్ని నరసింహస్వామిగా పెట్టండి. పెట్టి ఆ కలశానికి చక్కగా అలంకరించి ఈ ఒక పత్తితో మనము పసుపు కుంకం రాసి గంటలు గంటలుగా ఒక హారం లాగా చేస్తాం. దాన్ని స్వామి వారికి పసుపుతో, మొత్తం కుంకుమ వద్దు, కేవలం పసుపుతోనే అంత రాసి చక్కగా ఆ హారాన్ని సమర్పించండి. గౌరవంగా సమర్పించి తర్వాత ఈ ఒక ఏదైతే పంచోపచారం కానీ, షోడశోపచారం కానీ, అష్టోపచారం కానీ, దశోపచారం కానీ, ద్వాదశోపచారం మీకు ఏమి తెలిసి ఉంటే భక్తిగా నరసింహస్వామిని అర్చించండి, పూజించండి. మళ్ళీ సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత యథాస్థానం చేసేయండి, అంటే కదిలించండి. తదుపరి ఆ నారికేళం అంటే పైన కొబ్బరికాయని తీసేసి ఆ నీరుని తలపైన ప్రోక్షణ చేసి దేవుళ్ళ పటాలపైన ప్రోక్షణ చేసి ఇల్లంతా ప్రోక్షణ చేయండి. నరసింహస్వామి అనుగ్రహంతో మన ఇంట్లో ఏ మూలలో అంటే ఏ స్థానంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కొలాప్స్. అద్భుతమైన ఇటువంటిది సంవత్సరానికి ఒకే రోజు వచ్చే నరసింహస్వామి జయంతి
దయచేసి భక్తితో ఆచరించండి, ఆ ఫలం మీరు అనుభవిస్తారు 100%. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో కర్తవ్యం ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? ఇవి రెండు అర్థమైనదే కదా. కర్తవ్యం ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? తండ్రి ముఖ్యమా, తల్లి ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు? తండ్రి పిల్లల గురించి ఎప్పుడు తలలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారంట. తలలో అంటే నా కొడుకు నా కూతురు ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని ఎన్నో ఆశలు ఉంటాయి తండ్రికి. అమ్మ కడుపులో పోషించిందంట పిల్లల్ని. ఆలోచించండి, ఇప్పుడు తలలో బరువుగా మోసినది తండ్రి అయితే గర్భంలో మోసింది తల్లి. ఇద్దరు ఉంటేనే మన జీవితం. అదే విధానంగా కర్తవ్యం ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా అంటే ఎవరైతే కర్తవ్యాన్ని ముఖ్యంగా చూస్తారో వాళ్ళు ప్రపంచంలో కుటుంబంలో కూడా గౌరవాన్ని పొందుతారంట. కుటుంబమే ముఖ్యము అనుకుంటే కర్తవ్యాన్ని త్యజిస్తే కుటుంబంలో ఉన్న కర్తవ్యాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తావు అని దీంట్లో ఉన్న అంతరార్థం. అందుకే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మనకి ఎన్నో ఉదాహరణలు జరుగుతాయి. నేను ఒక 10 సంవత్సరాల పూర్వం ఇదే ఓంకారంలో 10 సంవత్సరాల నుంచి మనం ఏదైతే తెలియచేస్తూ వచ్చామో ఆ విచారాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతరులు తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఒక ట్యూషన్, ఇన్ని సంవత్సరాలు మనం ఏదైతే చెప్పుకోవచ్చామో అవి వేరే మాధ్యమంలో సోషల్ మీడియాలో ఇటువంటి చోట్ల అవి నూతనంగా మీకు వినబడుతున్నాయి. అంటే ఆల్రెడీ విన్న వారికి అదొక ఇంకొకసారి ట్యూషన్ లా అవుతుంది. ట్యూషన్ అంతే, కానీ ఆల్రెడీగా క్లాస్ ఎప్పుడో మనం విన్నవి ఇప్పుడు కొందరికి అది కొత్తగా వినబడుతూ ఉంది. అది మనకు తెలిసినది. ఎప్పుడు ఓంకారం చేసే వాళ్ళకి అవి అర్థమైపోతాయి. అయితే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే 10 సంవత్సరాల పూర్వం ఇదే ఓంకార కార్యక్రమంలో మనం మాట్లాడుకున్న ఒక చిన్న విషయం నాకు గుర్తొస్తుంది. అనుకోకుండా ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో డాక్టరు సర్జరీ చేస్తూ ఉంటాడు. సర్జరీ చేస్తూ ఉంటే చాలా కష్టపడుతూ ఉంటారు. బయట వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధపడుతూ ఉంటారు. ఆ సర్జరీ ఇక వాళ్ళ వల్ల అవ్వదు అని చెప్పి డాక్టర్ కావాలి, వేరే డాక్టర్ కావాలి అంటారు. సరే సీనియర్ డాక్టర్కి ఫోన్ చేస్తాము అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఆయన నేను వస్తున్నానని ఒక 10 నిమిషాలు లేటుగా వస్తారు. లేటుగా వచ్చే లోపే అక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులకు కోపం వచ్చి ఆ డాక్టర్ వస్తానే జోరుగా అరిచేసి తిట్టేసి, మీకు అంత పేషెంట్ అంటే అంత ఇదా, మా పిల్లోడు చనిపోతున్నాడు, ఇటువంటి సమయంలో వైద్యో నారాయణ వారి దేవుళ్లాగా మిమ్మల్ని పిలుస్తూ ఉంటే ఇంత నిర్లక్ష్యం చేసి లేటుగా వస్తారా అని అతన్ని బాగా నిందిస్తాడు. తర్వాత ఆయన లోపలికి వెళ్ళి తన కర్తవ్యం ఏమైతే ఉందో ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసి సక్సెస్ చేసి 4 గంటలు సేపు ఆపరేషన్ చేసి బయటకు వచ్చి మీ కొడుక్కి జీవం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు, రేపటి నుంచి 1 వారం హాస్పిటల్లో ఉండి తర్వాత డిశ్చార్జ్ చేసుకోవచ్చు, ఇక ఏం భయం లేదు అని తెలియచేస్తారు. తర్వాత ధన్యవాదాలు స్వామి, మీ పిల్లలకు కూడా మా ఆయుష్ ఉంటుంది, మా బిడ్డని మిగిలిపెట్టారు అంటారు. అప్పుడు ఆ డాక్టర్ ఇలా తలంచుకుంటే పక్కలో ఉండేవాళ్ళు తెలియచేస్తారు, వాళ్ళ కొడుకు చనిపోయి 5 గంటలు అయింది, అందుకే ఆయన లేటుగా వచ్చాడు, ఇక ఆయన వెళ్ళి అంత్య సంస్కారాలు చేయాలి ఉదయాన్నే అని వేరే వాళ్ళు చెప్తే అప్పుడు వీళ్ళు బాధపడి ఏడ్చుకొని అతని క్షమాపణ కోరే లోపే అతను వెళ్ళిపోతాడు. అంటే ఇటువంటి కథని మనం విన్నప్పుడు ఆలోచించండి, ఒక డాక్టర్ కర్తవ్యం ముఖ్యం అనుకున్నాడా, కుటుంబం ముఖ్యమో అనుకున్నారా? ఇదే విధానంగానే ఇటువంటి భర్త బిడ్డలు ఎంతో మంది మన భారతదేశంలో పూర్వంలో ఇతిహాసంలో లిఖించబడ్డారు. ఇంట్లో కొడుకు, ఇంట్లో కుటుంబము స్వర్గస్థలైపోయింటే ఆ సమయంలో దేశం కోసం కొందరి పౌరులని కాపాడడానికి కోసం కోర్టులో వాదించి విజయం పొందిన తర్వాత వెళ్ళి ఇంట్లో అంత్య సంస్కారాలు చేసిన భర్త బిడ్డలు ఈ భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకొని కర్తవ్యం ముఖ్యము అనుకొని కర్తవ్యానికి మనం మొదటి స్థానం ఇచ్చేవాడే జీవితంలో గొప్ప వ్యక్తి. అతనిలోనే కరుణ ఉంది, అతనిలోనే ధైర్యము ఉంటుంది, అతనిలోనే క్షమా మనోభావము ఉంటుంది, అతనిలోనే భక్తి ఉంటుంది, అతనిలోనే సేవ అనేది కూడా ఉంటుంది. కర్తవ్యము అనేది సేవ లాంటిది, కుటుంబము అనేది బాధ్యత లాంటిది. గుర్తుపెట్టుకోండి, సేవా మనోభావం ఉంటే కుటుంబం కూడా బాగుంటుంది. అందువలన జీవితంలో ఎప్పుడు కూడా కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలో కూడా మీరు ఏదోగా రోజు నిర్లక్ష్యం చేస్తారు అని అంతరార్థం.
తర్వాత మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఈరోజు పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఏదైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కర్తవ్యానికి ఎక్కువ విలువనివ్వండి. కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయని పిల్లలు వాళ్ళ కర్తవ్యం ఏంటి? చదువుకోవడం. దాన్ని మానేస్తే జీవితం పాడవుతుంది. అందుకే పిల్లల కర్తవ్యం పిల్లలు పాటించాలి. ఎవరో అత్తామామలు గొడవ పెట్టారనో, లేదో అమ్మా నాన్నలు గొడవ పెట్టారనో భార్య అనే కర్తవ్యాన్ని వదులుకుంటే నువ్వు వాళ్ళని నిర్లక్ష్యం చేసిన శాపాలు నీకు వస్తాయి. అదే భర్త ఏదో అన్నాడు అని చెప్పి భార్య కర్తవ్యం నిర్వహించకపోతే జీవితంలో సమస్యలు వస్తాయి. ఇటువంటివి ఎన్నో ఉంటాయి. అందువల్ల దయచేసి కర్తవ్యం మొదటి స్థానం, బాధ్యత రెండో స్థానంగా వస్తుంది. ఇది శ్రీకృష్ణుల వారు కూడా తెలియచేస్తారు. ఈరోజు చతుర్దశి గడియలు సాయంత్రం ఉంటాయి. 8 గంటల పైన పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు సాయంత్రం స్వాతి నక్షత్రమే ఉంటుంది. అందువలన దేవి దుర్గామాత, దుర్గాదేవులు ఈరోజు ఒక విశేషం. మనకి నారాయణుడికి 10 అవతారాల్లో 10 శక్తులు మనపై ఎలా ఉంటుందో అదే విధానంగా దశమహావిద్యలు కూడా మనకే ఆ శక్తులు. ఇక్కడ విష్ణు తత్వంలో దశావతారాలని మనం స్వీకరించి శక్తిని పొందొచ్చు. ఇక్కడ దేవీ తత్వంలో దశమహావిద్యల్లో ఉన్న శక్తియే ఇటువైపు దశావతారాల శక్తి. అలా మనకి 2 నాడులు, సూర్యనాడి, చంద్రనాడి 2 నాడులు ఉంటాయి. ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి. సూర్యుడికి అధిపతి గోధుమ పిండి, వాటితో ఒక ప్రమిద చేయండి. చంద్రనాడికి అధిపతి చంద్రుడు, వాటితో అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద చేసి ఇంట్లోనే ఈరోజు సాయంత్రం ఒకటి బియ్యం పిండితో ప్రమిద, ఇంకొకటి గోధుమ పిండితో ప్రమిద చేసి నెయ్యి పోసి ఇంట్లో దేవి అమ్మవారు, జగన్మాత ఏదైనా అమ్మవారు ముందు పెట్టి 2 దీపాలు వెలిగించి ఏదైనా దేవీ స్తోత్రం పారాయణ చేసుకోండి. ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే దూరం అవుతాయి. అమ్మవారిని పూజించడం వల్ల ఆత్మబలం పెరుగుతుంది. దుష్టశక్తి ప్రభావం మనపై ఉంటే తగ్గుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.